వెల్కమ్ బ్యాక్. జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పలు అంశాలపై చర్చించారు. ఇటీవల బీఆర్ఎస్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో జాగృతి నేతల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బయటిక తెలంగాణ జాగృతి నేతలతో కవిత సమావేశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత ఏదైతే తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారో, ఈ సమావేశానికి ఏదైతే సుమారు 50 నుంచి 100 మంది వరకు జాగృతికి సంబంధించిన నేతలు కూడా ఏదైతే హాజరవడం జరిగింది. సమావేశం ఆల్రెడీ ప్రారంభమైంది. అయితే జాగృతిని బలోపేతం చేయాలి, జాగృతిలో కమిటీలకు సంబంధించిన అంశంపై చర్చించాలనే దానిపై ఏదైతే ప్రధానంగా ఈ సమావేశం జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇటీవల మనం చూసాం, కవిత రాసినటువంటి లేఖ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత దుమారాన్ని రేపిందో. సో ఈ నేపథ్యంలోనే నిన్న కూడా ఏదైతే కవిత ఇంటికి సీఎం కేసీఆర్ చూతలుగా అటు దామోదర్ రావు అలాగే మరొక నేత కూడా ఇద్దరు కూడా వెళ్లి సుమారు 3 గంటల పాటు కూడా చర్చించారు. కేసీఆర్ కూడా కవితతో ఫోన్ మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. కాస్త మౌనంగా ఉండాలి, పరిస్థితులు ఏదైతే సెట్ అయ్యే వరకు కూడా ఏదైతే మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఏదైతే కవిత దీంట్లో కన్విన్స్ అయినట్టు కూడా ఎక్కడైతే కన్విన్స్ కాలేదనే వార్తలే వినిపిస్తాయి. సో ఈ నేపథ్యంలో ఏదో జరుగుతున్న చర్చకు ప్రాధాన్యత కూడా అంతరించింది. కవిత ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారా, జాగృతిలో ఉన్నటువంటి కమిటీలు నియమించడంతో పాటు కూడా రాజకీయంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఏదైతే ప్రధానంగా ఏదైతే మారింది. దీంతో పాటు నిన్న ఏదైతే ఈడీ కూడా ఏదైతే కేటీఆర్ నోటీస్ ఇచ్చింది, దానిపై కూడా కవిత స్పందిస్తూనే రాజకీయ కక్షలో భాగంగానే ఏదైతే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ నోటీసులు ఇస్తున్నారని చెప్పి కూడా కామెంట్ చేస్తూ అది కూడా ఏదైతే కవిత ఒకవైపు అక్కడ స్వరాన్ని వినిపిస్తున్నాయి. పార్టీలో కొంతమంది ఏదైతే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు, ఏదైతే కేసీఆర్ దేవుడు అనుకుంటూ చేసుకుంటూనే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే కేటీఆర్ పై ఇలాంటి కామెంట్స్ కూడా ఏదైతే ఇచ్చిన నోటీసులపై కూడా స్పందించుకుంటూ రావడం జరిగినపై కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. అసలు కవిత అయితే ఇప్పటివరకు అయితే కేసీఆర్ ఫోన్ మాట్లాడినా, దూతలను పంపించినా ఏదైతే ఇప్పటివరకు కూడా ఏదైతే కన్విన్స్ కాలేదనే వార్తలు ఏమిస్తున్నాయి. ప్రధానంగా కవిత అసలు తన పాత్ర ఏంటి, పార్టీలో తన రోల్ ఏంటి అనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంతకాలం వెయిట్ చేయాలని చెప్పి కూడా కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా కవిత కన్విన్స్ కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి జాగృతి సమావేశంపై అయితే కాస్త ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. అక్కడైతే ఇప్పుడైతే మీడియా కానీ ఎవరికి కూడా అక్కడ అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం ఒక ప్రెస్ నోట్ విడుదల చేయనున్నట్టు మనకు తెలుసు. సో ఈ ప్రెస్ నోట్ లో కవిత ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు, మరొకసారి ఈ ప్రెస్ నోట్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనే ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.